నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా కలిసి రాబోతుంది? పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? చంద్రగ్రహణం ఉంది, నెలాఖరులో మనకి దేవీ నవరాత్రులు ఉన్నాయి. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో వీళ్ళకి? ఈ సెప్టెంబర్ మాసము ధనుసు రాశి వాళ్లకు చెప్పాలంటే 100కు 100% బాగుంది. 100కి 100% బాగుంది. ఎటొచ్చి వీళ్ళకు అన్ని వైపుల నుంచి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే చంద్రగ్రహణం 3వ స్థానంలో పట్టడం అంటే 3వ స్థానం పాపస్థానము అంటారు. పాపస్థానంలో పాపగ్రహం ఉండడము మంచిది. అందుకే 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు అంటే విశేషంగా యోగిస్తాయి. రాహుకేతువులు, రవి, కుజ, శని గ్రహాలు 3, 6, 11 స్థానాలకు వచ్చినప్పుడు 10వ స్థానానికి వచ్చినప్పుడు వీళ్ళకు ఏ రాశి వాళ్ళకైనా సుఫలితాలు చెప్తారు. ఆ 3వ రాశిలోనే చంద్రుడు, రాహువు ఎందుకు వీళ్ళకి బాగుంది? గ్రహణం వల్ల మొట్టమొదటి ప్రయోజనం వీళ్ళకు పొందేవాళ్ళు నెంబర్ 1. అతి తక్కువ రాశుల్లో గ్రహణం వల్ల ప్రయోజనం పొంది అతి తక్కువ రాశుల్లో ధనుసు రాశి ఉంది. ఎందుకు అంటే చంద్రుడు అష్టమాధిపతి. అష్టమాధిపతి అంటే ఏమి? కష్టాలను ఇచ్చేవాడు అని అర్థం. మాతృ సౌఖ్యం ఉండదు వీళ్ళకు చిన్నప్పటి నుంచి. ఆ అష్టమాధిపతి చంద్రుడు ఏమవుతున్నాడు? బాధించబడుతున్నాడు. అంటే చెడ్డవాడు చెడిపోవడం మంచిదే కదా. మనకు హాని చేసేవాడికి ఏదైనా ఆటంకం అయిందనుకోండి, మనం టార్గెట్ చేయడు, ఆడి ఇబ్బంది ఆడు చూసుకుంటాడు అనుకుంటాం. అట్లా అష్టమాధిపతి చెడ్డవాడు చెడిపోవడం ఈ జాతకంలో ఎవరికైనా మంచిది. ఎవరికైనా అష్టమాధిపతి ఇబ్బందులు పడ్డాడంటే ఏ జాతకులకైనా, ఏ నక్షత్రం వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా వాళ్ళకి మంచిదని అర్థం. అష్టమాధిపతి ఇప్పుడు ఇంకొక పాపస్థానంలో రాహువు చేత పీడించబడుతున్నాడు. 3వ ఇంట్లో రాహు రాజయోగం, పాపగ్రహం 3వ ఇంట్లో రాజయోగమే. అదేవిధంగా అర్ధాష్టమ శని ఉంది. ఇప్పుడు శని వక్రించి 3వ స్థానం వైపే వస్తున్నాడు, విక్రమ స్థానం వైపు వస్తున్నాడు. అంటే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గిపోయింది. ఇప్పుడు 3వ స్థానం వైపే వస్తున్నాడు అతను కూడా. అంటే 3వ స్థానంలో 3 పాపగ్రహాలు, అది రాజయోగమే. అదేవిధంగా రాశికి పంచమాధిపతి కుజుడు 10, 11 స్థానాలపైన సంచారం. కుజుడు వీళ్ళకి అనుకూల గ్రహమే. 10వ స్థానంలో నుంచి 11వ స్థానం లాభంలోకి వస్తున్నాడు, అది మంచిది. రాశాధిపతి సప్తమంలో ఉన్నాడు, అది మంచిది. సూర్యగ్రహము 10వ స్థానానికి వస్తూ ఉంది. 10వ ఇంటూ పాపగ్రహం మంచిదని ఇప్పుడే మాట్లాడుకున్నాము. ఇక బుధ శుక్రులు అష్టమాన్ని వదిలేసి భాగ్యంలోకి వస్తున్నారు. అష్టమ స్థాన దోషం పోతా ఉంది బుధ శుక్రులకు. ఈ మాసంలోనే వాళ్ళు భాగ్యానికి వస్తున్నారు. అంటే ఇక్కడ తప్పించుకున్న గ్రహం ఏది లేదు, అన్నీ కూడా కంఫర్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకు ఆల్మోస్ట్ అంతా బాగుంది. వీళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు వశీకారం పెరుగుతుంది, చేసే ప్రయత్నాలు పెరుగుతాయి. చేస్తున్న ప్రయత్నాలు, సాధనలు, ఎగ్జామ్స్ అన్నిట్లోనూ మంచి రిజల్ట్స్, గతంలో చేసిన కృషికి ఒక తగ్గ ఫలితము ఇప్పుడు కనిపించడము. ఈ గ్రహం ఇన్ఫ్యాక్ట్ ఇంక రాబోయే 1 సంవత్సరంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు, అవకాశాలు, ఏదైనా చేస్తున్న ప్రయత్నాలకు తగినటువంటి మార్గాలు సుగమం కావడము, నూతన కార్యక్రమాలు కూడా అన్నీ సక్సెస్ అవుతాయి. ఎందుకంటే నేను అందుకే వివరంగా చెప్పింది ఏ గ్రహం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది. సానుకూలమైన ప్రదేశాలకు వస్తున్నాయి గ్రహాలన్నీ, అందుకే అన్ని వైపులా అనుకూల పవనాలని చెప్పింది. ఇప్పుడు ధనుసు రాశి అంటేనే ఒక టార్గెట్, ఒక బాణం, ఒక రీసెర్చ్ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఒక రీసెర్చ్లోనే ఉంటారు. ఇప్పుడు రీసెర్చ్ అంటే ఏదో ఒక పరిశోధిస్తూనే ఉంటారు. ధనుసు అంటే అది ఎక్కుపెట్టినటువంటి బాణం, అంటే ఎక్కడికో చోట వదలాలి దాన్ని. కాబట్టి వీళ్ళ ప్రయత్నాలు గతంలో చేసుకున్నవన్నీ ప్రమోషనల్ స్థాయిలోనూ, పరిపక్వత స్థాయిలోనూ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లోకి వస్తాయి. దీని గ్రహణం కూడా అధికంగా ఉపయోగపడుతుంది. గ్రహశాంతులు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. కానీ ఆ సమయంలో దైవ సాధన, దైవారాధన, జపతపాలు, హోమాలు చేసుకోవడం ఇంకా మంచిది. అడిషనల్ బెనిఫిట్. సో విదేశీ ప్రయత్నాలు కూడా చేయవచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు, హ్యాపీ చేసుకోవచ్చు. ఎందుకంటే 12వ స్థానాధిపతి విదేశాలకు సంబంధించినటువంటి గ్రహంలో కుజుడు లాభంలోకి వస్తున్నాడు. రాహు అదే విదేశీ ప్లానెట్స్ 2 కలిసి గ్రహణ సమయంలో 3వ స్థానంలో వర్కౌట్ అవుతుంది. అక్కడికి ఆ 3వ స్థానాధిపతి శని అక్కడికి వస్తున్నాడు. వాళ్ళని మళ్ళీ గురువు చూస్తున్నాడు. రాహుని, చంద్రుని గురువు చూస్తున్నాడు, రాశ్యాధిపతి చూస్తున్నాడు, కుజుడిని గురువు చూస్తున్నాడు. రవి 10వ ఇంట్లోకి వస్తున్నాడు, దిగ్బలంలోకి వస్తున్నాడు. దిగ్బలం అంటే ఏమి? 10వ ఇంట్లోకి రవి వచ్చింటే దిగ్బలం అర్థం. రవికి 10వ ఇంట్లో బలం ఎక్కువ. అదే ధనుసు రాశి అంటే రవికి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువ ఉన్న రాశి. సో ప్రేమలో విజయం ఏమైనా కనిపిస్తుందా? ఎప్పటి నుంచో ప్రేమించుకుని పెద్దవాళ్ళ
యాక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకేంటి? ఖచ్చితంగా యాక్సెప్టెన్సీ ఉంటుంది, వీళ్ళకు ఫలితం ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అంటే 5వ స్థానము. 5వ స్థానానికి అధిపతి కుజుడు. కుజుడు ఇప్పుడు లాభంలోకి వచ్చాడు. లాభంలోకి వచ్చి 5వ స్థానాన్ని చూస్తున్నాడు. ప్రేమలో విజయం పొందేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ప్రయత్నించకపోతే ఎవరేం చేయలేరు. ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. సో గోచర పరంగా ఎలాంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు? ఎలాంటి వ్యాపారాల్లో అన్నప్పుడంటే గోచార రీత్యా తీసుకుంటే వీళ్ళకు ధనుసు రాశి వాళ్ళంటే దుస్వభావ రాశిది. దుస్వభావం అంటే అన్ని రకాల స్వభావం ఉంటుంది. అవతల వాడి సమస్య కూడా వీళ్ళకి పరిష్కారం తెలుస్తూ ఉంటుంది. అరే వీళ్ళు ఇంత లాజిక్గా ఎందుకు ఇలా చేస్తున్నారు, మనం అడిగితే చెప్తాం కదా మార్గం అనిపిస్తూ ఉంటుంది. అన్ని రకాల స్వభావాలు వచ్చేస్తాయి. వీళ్ళు ఎప్పుడు చూసుకోరు. వీళ్ళతో పాటు వీళ్ళకు ఉన్న వేరే వాళ్ళు కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. ఆ రాశి యొక్క స్వభావం. అందులో గురువు రాశి అధిపతి. గురువు అంటే ఏమి బోధించేవాడు, 10 మంది దారి చూపించేవాడు అర్థం. ఆ గురువు లగ్నం రాశిని చూస్తున్నాడు కాబట్టి వీళ్ళ ప్రతిభకు తగినట్టు వీళ్ళ వ్యక్తిగత జాతకాల్లో నేను చెప్తున్న గోచారం ఉండదు, వ్యక్తిగత జాతకం మారిపోయింటుంది. కానీ వీళ్ళ ప్రతిభకు తగినట్లు ఇప్పుడున్న గోచార రీత్యా వీళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని చెప్పడం కరెక్ట్. సో చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా పలానా విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే చిక్కుల్లో పడతారంటే ఏం చెప్తారు గురుగారు? ఫలానా విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అంటే మనము ఉన్నంతవరకు మన నీడ మనం వదలదాం. నేను వీడని నీడ నేను అన్నట్లు ఏదో ఒక సమస్య ఖచ్చితంగా, ఏదో ఒక బలహీనత మనకు ఏదో ఒకటి ఉండే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళు వాటికి అతీతంగా ఆలోచించి వీళ్ళు చేసే ప్రయత్నాలు, గోచార ఫలితాలు ఇప్పుడు నేను చెప్పిన తాత్కాలికంగా కొద్ది రోజులకి మళ్ళీ అనుకూలంగా వచ్చిన గ్రహాలు మళ్ళీ వ్యతిరేక డిగ్రీలోకి రావడం, స్థానాల్లోకి రావడం, అప్పుడు ఈ జాగ్రత్తలు పాటించడం అన్నీ ఉంటాయి. ఇది జనరల్ చార్ట్. ఇవి రాశి వాళ్ళకు 3వ స్థానం వీళ్ళు చేసే ప్రయత్నాలు, 11వ స్థానము వీళ్ళు చేసినటువంటి పనుల్లో లాభాలు. 11వ రాశి తులారాశి, 3వ రాశి కుంభరాశి. కుంభరాశిలో నడి నక్షత్రము శతభిషము పూర్ణంగా ఉంది 4 పాదాలతో. అదే తులారాశిలో నడి నక్షత్రము స్వాతి నక్షత్రము. స్వాతి నక్షత్రం 4 పాదాలతో బలంగా ఉంది. కాబట్టి ఈ శతభిష నక్షత్రం అంటే ఏమంటే, శతభిష అంటే 100 నక్షత్రాల సమూహమే శతభిష నక్షత్రం. అతిపెద్దది. జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న 27 నక్షత్రాల్లోకి అతిపెద్ద నక్షత్రం శతభిషం. 100 నక్షత్రాల అంటే పాలపుంత నక్షత్రాల గుంపులు ఉన్నదంతా శతభిషం. ప్రతిరోజు వీళ్ళు నక్షత్రారాధన చేయొచ్చు. కర్పూర హారతి వచ్చి నక్షత్రాల పూజ. నక్షత్రాలతో పోలుస్తారు, సినిమా స్టార్స్ అంటారు. వాళ్ళు మెరుస్తారు కాబట్టి నక్షత్రాలలాగా. కాబట్టి శతభిష నక్షత్ర ప్రభావం కానీ ఎవరికైతే పవర్ఫుల్గా ఉంటుందో వాళ్ళు సినిమా స్టార్స్ అయిపోతారు. వాస్తవం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నక్షత్ర పూజ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. గెలాక్సీ ఉన్న ఫోటోని వాల్పేపర్గా ఫోన్లో పెట్టుకోవచ్చు. గెలాక్సీ ఉన్నటువంటి ఫోటోని హాల్లో పెద్ద వాల్ పోస్టర్ వేసుకోవచ్చు. ద్రాక్ష బ్లాక్ గ్రేప్స్, నల్ల ద్రాక్ష పండ్ల గుత్తి శతభిష నక్షత్రం. కాబట్టి బ్లాక్ గ్రేప్స్ ఎక్కువ తినచ్చు. నీటి కడిగేసి ఎక్కువ మందులు కొడుతున్నారు కాబట్టి చెప్తున్నా. బ్లాక్ గ్రేప్స్ వీళ్ళకి ఫేవరెట్ ఫ్రూట్. ఒక నల్ల ద్రాక్ష, డ్రై ఫ్రూట్ కూడా, ఎండు ద్రాక్ష కూడా, నలుపు కూడా తినచ్చు. వీళ్ళు 4 నోట్లు వేసుకొని బయలుదేరచ్చు. అదేవిధంగా వీళ్ళకు అలా చేస్తూ వచ్చారు. నక్షత్ర ఆరాధన చేయడం చాలా ఇంపార్టెంట్. గెలాక్సీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఆకాశం చూస్తూ రాత్రికి ఆలోచిస్తూ కూర్చోండి, అద్భుతంగా ఈ రాశి వాళ్ళు మంచి ఆలోచనలు వస్తాయి. కర్పూర హారతి ఇవ్వండి, నక్షత్రాలను ఆరాధించండి. జ్యోతిశాస్త్రం నక్షత్రాలపైన ఆధారపడింది. అదేవిధంగా లాభంలో స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో ఎవరు ఉద్భవించారు? నరసింహస్వామి ఉద్భవించాడు. నరసింహస్వామి ఆరాధన, ఆలయాలకు వెళ్ళడం, పోయి రావడం మంచిది. ఆయన ఫోటోని వాళ్ళ ఎవరు పెట్టుకోవచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు లాభాలు కలుగుతాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఆది శంకరాచార్యులకు పుట్టారు. ఆయనకు ఒక విపత్తు వచ్చినప్పుడు ఆయన నరసింహస్వామినే పిలిచాడు. ఆయనే పరమేశ్వరుడు. ఆయనకు విపత్తు వచ్చినప్పుడు నరసింహస్వామిని పిలిచాడు. మహావిష్ణువుని ఇంకోనూ వెళ్ళలేదు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఆయన చదివాడు. ఆయన నోటితో ఆయన వచ్చి కాపాడాడు. అంటే విపత్కర పరిస్థితులు కాపాడి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ఈ ధనుసు రాశి వాళ్ళు దాన్ని చదువుకోవచ్చు. నరసింహస్వామిని ఫేవరెట్గా ఫీల్ అవ్వచ్చు. నరసింహ, సింహాచలం లాంటి పేర్లు ఉన్న వాళ్ళతో అనుకూలంగా ఉండొచ్చు. స్వాతి నక్షత్రం అంటే తేనె, హనీ. స్వాతి నక్షత్రం అంటే కాఫీ. వీళ్ళు కాఫీ, తేనె ఇష్టం, లెమన్ టీ, ఇంకా తేనెతో చేసినటువంటి కాజాలు, స్వీట్స్ ఏదైనా కూడా వీళ్ళు తీసుకోవచ్చు. కాఫీ చాక్లెట్స్, కాఫీ బిస్కెట్స్, కాఫీ తాగడము లాంటివి చేయొచ్చు. ఎంత సింపుల్గా ఉంది, అసలు అద్భుతంగా వచ్చింది చెప్పాలంటే. చాలా బాగుంది. ఈ ధనుసు రాశి వాళ్ళకు 3వ స్థానము 11వ స్థానము.
3 ప్రయత్నము 11 లాభము. ఈ రెండింటిని యాక్టివేట్ చేస్తూ ఉంటే గోచార ఫలితాల సంబంధం లేకుండా వీళ్ళు ముందడుగులు వేసుకెళ్ళిపోవచ్చు. సాధారణంగా మన టైం బాగున్నప్పుడు ఈ నరఘోష నరదిష్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో దీనికి ఇన్స్టెంట్గా ఉన్న పరిహారం ఉంటుందా? నరఘోష నరదిష్టికి పరిహారం అంటే నేను ఇంతకుముందు ఒక రాశిలో గుమ్మడికాయ చెప్పాను, గుమ్మడికాయ పరిహారము. ఆ గుమ్మడికాయ పరిహారము అదేవిధంగా ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా కూడా సరే, ఏ రాశి వాళ్ళని సరే గుమ్మడికాయ పరిహారం ఎలా చేసుకుంటారో అలాగే ఇంకొక పరిహారం ఏంటంటే, ఒక వైట్ పేపర్ తీసుకొని బ్లాక్ ఇంకి తీసుకొని వాళ్ళ సమస్యలని రాయాలి, వాళ్ళ శత్రువులు రాయాలి. అంటే వాళ్ళని పట్టి పీడిస్తున్నటువంటివి ఏదైనా సరే రాసి రెడ్ ఇంక్తో కొట్టేయాలి దాన్ని. వైట్ పేపర్ బ్లాక్ ఇంకి రెడ్ ఇంక్తో కొట్టేయాలి. కొట్టేసినప్పుడు ఏమి అది క్యాన్సిల్ అయింది, అదేదో నశించింది అని అర్థం ఉంటుంది. దాన్ని కాల్చి పేపర్ని షింక్లో బూడిదలో కలిపి నీళ్ళలో కలిపేయాలి. ఇది ఒక తంత్రం. వారి సమస్యలను వాళ్ళు రాసి కాల్చి బూడిద చేయాలి. ఒక మనిషిని కాల్చి బూడిద నీళ్ళలో కలుపుతారు కదా. కాబట్టి గంగాదేవి స్వీకరించిందంటూ ఏం లేదు. ఈ తంత్రం ఎవరైనా చేసుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళు కూడా ఈ గుమ్మడికాయతో పాటు ఇది కూడా చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు రాసి కాల్చి బూడిద చేసేదానికి ఏమైనా ఖర్చులు అవుతాయా ఒక వైట్ పేపర్లో? అది కూడా చేయలేను అంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ తంత్ర జ్యోతిష్యం అనేటువంటి జ్యోతిష విధానంలో నేను ఖర్చు లేనటువంటి పరిహారాలనే పరిశోధనలు చేసి మరీ తెలియజేస్తున్నాను. ఇది చేసుకోవచ్చు. సెప్టెంబర్ మాసంలో ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.